ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. ప్రజలారా, అపోస్తులుడైన పౌలు గలతీలకు రాస్తూ విధంగా అంటున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, అనగా మీరు క్రీస్తునందు పరిపూర్ణులగు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని. ప్రజలారా, పౌలు భక్తుని యొక్క ధ్యేయము ఏదనగా, ఏ సంఘమునకు వెళ్ళినా అక్కడ క్రీస్తు కొరకు ఆత్మలను రక్షించి సంపాదించి వారిని క్రీస్తు స్వభావము కలిగిన వారిగా పరిపూర్ణులుగా చేసి పవిత్రమైన కన్యక సంఘముగా క్రీస్తు రాకడప్పుడు వారిని ప్రభువు ముందు నిలువబెట్టవలనని ఆయన ధ్యేయం. అందుకొరకు ఆయన వారి కోసం ఎంతో ప్రయాసపడెను, రాత్రింబగళ్ళు కష్టపడెను. ఆయన వెళ్ళిన సంఘములన్నిట్లో ఏ ఒక్కరూ నశించకూడదని, ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా, ఎన్ని రాళ్ల దెబ్బలు ఎదురైనా, ఎన్ని భయాందోళనల పరిస్థితులు ఎదురైనా, క్రీస్తు సువార్త నిమిత్తము, ప్రభువు నిమిత్తము శ్రమను అనుభవించడము గొప్ప భాగ్యమని ధైర్యంగా ముందుకు సాగి సువార్తను ప్రకటించెను. మధ్యలో సంఘముల వారు విశ్వాసంలో జారిపోయినప్పుడు, లేక వేరు బోధలకు తిరిగినప్పుడు వారి కొరకు, వారి క్షేమము కొరకు వారిని హెచ్చరిస్తూ, వారికి బోధిస్తూ పత్రికలు రచించెను. అందుకే ప్రజలారా, మనము రక్షింపబడటము మాత్రమే సరిపోదు కానీ, బాప్తిస్మం పొందడం మాత్రమే సరిపోదు కానీ, మారు మనసు పొంది క్రీస్తు స్వభావములోనికి మనము అనుదినము మార్చబడవలెను. మన వ్యక్తిత్వము, మన వేషభాష, మన స్వభావము, మన నడవడికలు మారవలెను. మన విశ్వాసము అంచెలంచెలుగా ఎదుగుచుండవలెను. ఆధ్యాత్మిక జీవితంలో ఇంకను పిల్లల వలె కాక, దృఢమైన అనుభవము కలిగిన, జ్ఞానము కలిగిన పెద్దవారి వలె ఉండవలెను. అందుకే అట్టి క్రీస్తు స్వరూపంలోనికి సంఘపు వారిని మార్చుటకు పౌలు భక్తుడు ప్రసవ వేదన వంటి వేదన అనుభవించెను అని చెప్పెను. ప్రజలారా, సహజంగా ప్రసవ వేదనలో పూర్తిగా రూపింపబడిన బిడ్డ బయటకు రావడము కొరకు ఆ తల్లి ఎంత శ్రమను, పోరాటమును, వేదనను అనుభవించినో, ఎంతగా ఎదురుచూచునో, అదేవిధంగా పౌలు భక్తుడు కూడా తాను కనిన సంఘము, క్రీస్తు స్వరూపము వారిలో ఎప్పుడు పరిపూర్ణంగా ఏర్పడునో అని వేదన పడుచున్నాడు. వారి కొరకు ప్రయాసపడుచున్నాడు. ప్రజలారా, మన గురి ఏదనగా, క్రీస్తు వచ్చినప్పుడు మనము దోషులుగా, భయపడేవారంగా, దాక్కునేవారంగా, సిగ్గుపడేవారంగా కాక, ధైర్యముగా, నిర్దోషంగా, నిష్కలంకులుగా ఆయన ఎదుట పవిత్రులుగా మనము నిలవబడవలెను. అది మనుష్య స్వభావం వలన ఎంత మాత్రము సాధ్యము కాదు గనుక మనము క్రీస్తు స్వభావమును ధరించుకొనవలెను. గనుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. గనుక ప్రజలారా, మనల్ని వెంటాడుతున్న పాత శరీర సంబంధమైన ప్రాచీన స్వభావమును సిలువ వేసి నూతన క్రీస్తు ప్రభువు అనుగ్రహించే పరిశుద్ధమైన జీవితమును కలిగి ఆయన స్వరూపము మన యందు ఏర్పడినట్లు అనుదినము మన బ్రతుకులను మార్చుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. పరిశుద్ధులుగా, నీతిగా జీవించడము ఈ లోకంలో మనుషులుగా మా వల్ల కాదయ్యా. ఏదో ఒక శ్రమ, ఏదో ఒక శోధన, ఏదో ఒక మాలిన్యము మాకు అంటుతూనే ఉండును. కానీ దేవా, మేము అట్టి ఇచ్చలకు, స్వభావములకు సిలువ వేసినట్లయితే, వాటికి దూరంగా ఉన్నట్లయితే, మీ సహాయం మేము పొందినట్లయితే, మేము పరిశుద్ధమైన జీవితమును ఖచ్చితంగా జీవించగలుగుదుమని విశ్వసించి, పడిపోయినా మేము మరలా తిరిగి లేచుదమని విశ్వసించి, మీ యొద్దకు వచ్చుటకు, మీకిష్టులుగా జీవించుటకు, మీ ఆత్మ ద్వారా నడిపింపబడుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.